లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ మేయర్ పీఠంపై ఒక ఉత్కంఠకు మాత్రం తెరపడింది. అంటే ఎవరు మేయర్ పీఠాన్ని అధిష్టిస్తారని మాత్రం ఇటు పార్టీకి చెందిన వ్యక్తులు కంటి మీద నిద్ర లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ రోజు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే 30 మంది అభ్యర్థులను గెలుచుకున్న బీజేపీ కేవలం కాంగ్రెస్ 14 మందిని, బీఆర్ఎస్ 9, అదే విధంగా ఎంఐఎం 3 వ్యక్తులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 2 స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కూడా మేము మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులను 4 తీసుకున్నా కూడా కానీ మేయర్ పీఠంపై కొంత సందిగ్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాత్రం కేవలం లోపల జరిగిన కౌన్సిల్ సమావేశంలో మాత్రం కేవలం కాంగ్రెస్ కు 21 మంది సభ్యులు ఉండగా బీజేపీకి 35 మంది సభ్యులతో మేయర్ పీఠాన్ని అనౌన్స్ చేశారు. బీజేపీ అభ్యర్థి తరపున మేయర్ స్థానంలో కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ స్థానంలో సునీల్ రావును కూడా నియమించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు మాత్రం తటస్థంగా వ్యవహరించారు. వాళ్ళు అక్కడి నుంచి కౌన్సిల్ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చారు. ఎందుకంటే మేము ఏ పార్టీ కూడా మేము కొమ్ము ఖాయము, మేము తటస్థంగా ఉంటాం. ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు, అదేవిధంగా బీజేపీ పార్టీ గురించి తెలుసు. పార్టీ మేము కేవలం ఇక్కడ ఉన్న సమస్యలపైన మాత్రమే కొట్లాడతామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది బీఆర్ఎస్ ఎవరైతే కార్పొరేటర్ అభ్యర్థులు ఆల్రెడీ కౌన్సిల్ సమావేశం నుంచి కూడా బయటకు వచ్చారు, వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఉత్తరకైతే ఇక్కడ సర్దార్ రవీందర్ సింగ్ ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఎందుకు తటస్థంగా ఉన్నారు, కారణం ఏంటి? మాకు 2 పార్టీలు సమాన దూరమేనే. కాంగ్రెస్ మాకు చుట్టం కాదు, బీజేపీ మాకు చుట్టం కాదు. కాంగ్రెస్ కు మేము వేయాలని ఇక్కడ అనలేదు, ఎత్తమని అనలేదు. బీజేపీకి ఎప్పుడైనా సపోర్ట్ ఎత్తమని అనలేదు. కేవలం మాకు 2 పార్టీలు కూడా రాబోయే రాజకీయ శత్రువులు మాకు. అంటే కాకపోతే పొన్నం ప్రభాకర్ ఏమంటే మిగతా పార్టీలను కలుపుకొని మేము మేయర్ పీఠాన్ని అధిరోహిస్తాం, ఎందుకంటే వాళ్ళు కూడా మాకు మద్దతు తెలిపారని ఒక సమావేశంలో మాట్లాడాడు. ఎక్కడ కూడా ఆయన అన్నది నేను విన్నా. మేము తప్పనిసరిగా కైవసం చేసుకుంటామన్నాడు తప్ప కానీ మేము అందరినీ కలుపుకుంటామన్నాడు. అని ఎవరు కలుపుకోవాలి? బీజేపీతో కలుపుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన కానుక బండి సంజయ్కు, మీరు అర్థం చేసుకొని దయచేసి. ఇది కానుక, రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్కి ఇచ్చిన కానుక. మీరు ఎఫర్ట్స్ పెట్టి చూసినా మరి దట్స్ ఆల్. 30 మంది సభ్యులను తెలుసుకున్న బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోలేదు. కేవలం కూటమి సభ్యులంతా మాత్రమే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారని మాట్లాడారు. రాత్రి వరకు హైడ్రామా కొనసాగింది కదా. నేనేమంటున్నా అంటే హైడ్రామా అనేది మీరు అనుకుంటున్నారు. నో డ్రామా, నో హైడ్రామా. ఓన్లీ డైరెక్ట్ గా మేము అపోజ్ చేసినాం. మేము 2 పార్టీలో సమానతలో పెట్టినాం. సో మీరు రేపు ఏం చేయబోతారు? మరి మీరు పోరాటం చేస్తామే, అవినీతి మీద పోరాటం చేస్తాం. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అడుగున అడ్డుకుంటాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. కౌన్సిల్లో ఉన్నాం, మేము 10 మంది సభ్యులు ఉన్నాం. తప్పనిసరిగా అడ్డుకుంటాం. ప్రతి ఇల్లీగల్ వర్క్ అడ్డుకుంటాం. ఈ మామూలు బంద్ చేస్తాం. ఎవరిని వదిలేదు, ఉపేక్షించేది లేదు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇక్కడ ఏం జరిగిందంటే కౌన్సిల్ సమావేశంలో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు మాత్రం తటస్థంగా వ్యవహరించారు. ఎందుకంటే కాంగ్రెస్ గురించి తెలుసు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గురించి తెలుసుకోవచ్చు. మీరు తటస్థంగా వ్యవహరించారు. కేవలం మేము కరీంనగర్లో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి అక్రమాలు జరగకుండా మాత్రం వారిపై మేము పోరాడతామని మాత్రం ప్రస్తుత కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ కౌన్సిల్ సమావేశంలో మాత్రం 10 మంది సీట్లు సంబంధించిన బీఆర్ఎస్ మాత్రం ఏ పార్టీకి సపోర్ట్ చేయడంతో మాత్రం ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని బీజేపీ పార్టీ మాత్రం మేయర్ స్థానాన్ని, అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. ఎట్టకేలకు తెలంగాణలో కరీంనగర్ మేయర్ పీఠంపై ఉన్న చిక్కుముడి మాత్రం విడినట్టయింది.